రోజు యొక్క ప్రాముఖ్యత గురించి కొంత మాట్లాడుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతి క్రిస్టియన్కి కూడా అంటే ప్రతి లూథరన్ చర్చికి వెళ్ళే విశ్వాసకి లేదా దేవుని పిల్లలైన మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అక్టోబర్ నెల ఒక నెల ఉంది. అక్టోబర్ నెల చివరి తారీఖున ఒక కూటం పెడతారు. ఆ కూటంలో ఏం చెప్తారో తెలియదు కానీ చివరినే బహుమతులు ఇస్తారు. అది తెలుసు. ఎందుకోసం పెడుతున్నారు అన్న దాని గురించి మనము ఈరోజు మాట్లాడుతున్నాం. ఏంటి అంటే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో తెలుసా, ఈ యొక్క మధోధరణ అనేది మార్టిన్ లూథర్ గారి యొక్క పుట్టినరోజు అనుకుంటారు. అది పచ్చి అబద్ధం. ఎందుకు అంటే ఆయన పుట్టినరోజు వచ్చే నెల 10వ తారీఖు. మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రార్థన పెట్టుకుంటాం అనుకుంటాం. కానీ అది కాదు. ఏంటంటే 1517 చెప్పండి ఒకసారి. ఆ రోజున ఏం జరిగిందనంటే ఈ మార్టిన్ లూథర్ గారు అని ఆయన కొన్ని మత సూత్రాలు రాశారు. ఏం సూత్రాలండి? దాన్నే థీసిస్ అన్నారు. 95 మత సూత్రాలు రాశారు. ఈ ఎందుకు రాశారు, రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దేని ఆధారంగా రాశారు అన్న దాని గురించి మాట్లాడి 15 నిమిషాలు 10 నిమిషాలను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వినండి. ఏంటి అనంటే మనకు ముందుగా 2 పదాలు బాగా తెలియాలి. ఏంటి ఆ పదాలంటే ఒకటి మధోధరణ, ఇంకొకటి సంస్కరణ. ఏంటండి? మధోధరణ, సంస్కరణ. మధోధరణ అంటే మనం జరుపుకునే పండగ పేరు మధోధరణ అన్నాం. ఇంకొకటి ఏంటి? సంస్కరణ. సంస్కరణ అనే మాటకి మనకి ఖచ్చితంగా అర్థం తెలవాలి. ఎందుకు అంటే ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి సంస్కరణ యోధుడు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? మార్టిన్ లూథర్ గారు అని చెప్తారు. అవును కదండి. సంస్కారకర్త ఎవరు? మార్టిన్ లూథర్ గారు. అంటే సంస్కారకర్త అంటే మనిషి, ఆ యొక్క సంస్కారం జరిగించిన వ్యక్తి మార్టిన్ లూథర్ గారు కాబట్టి పేరు చెప్తాం. ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సంస్కరణ అనే దానికి అర్థం ఏంటి అని అడిగాను. సంస్కరణ అనే మాటకి అర్థం ఏంటో తెలుసండి. ఏంటంటే సమాజంలో లేదా సంఘంలో జరిగే తప్పులను సరిచేసి ఏంటంటే తప్పులను సరిచేసి దాన్ని మరింత రెట్టింపు చేయడం. అర్థమైందండి? సమాజంలో లేదా సంఘంలో జరిగే తప్పులను సరిచేసి దానిని సరిదిద్దడం లేదా దానిని మరింత రెట్టింపు చేయడాన్ని సంస్కరణ అన్నారు. మీకు ఏమన్నా అర్థమైతే ముందుకు వెళ్తాను, అర్థమవ్వకపోయినా ముందుకు తీసుకుపోతాను, టైం లేదు కాబట్టి. ఇక్కడ ఏంటి అంటే మార్టిన్ లూథర్ గారు జర్మనీ అనే దేశంలో ఎస్సెల్బెన్ అనే ప్రాంతంలో జర్మనీ అనే దేశంలో ఎస్సెల్బెన్ అనే ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన చిన్నప్పటి నుండే దేవుడిని ఎదిగేవాడు. ఈయన చిన్న వయసు నుండే ఆ యొక్క వాక్యాన్ని చదవడం, ప్రార్థనలు బాగా ఉండడం అనేవి చేస్తూ ఉండేవాడు. ఈయన తర్వాత ఒక టీచర్ కూడా అయ్యాడు. వాళ్ళని మనం పండితులు అన్నాం. టీచర్ అయిన తర్వాత ఈయన జరుగుతూ ఉంది ఆయన యొక్క జీవితం అలా నడుస్తుంది. నడుస్తున్న కాలంలో దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం ఏమి ఇచ్చాడండి అంటే ఒకరోజు బైబిల్ చదివాడు. బైబిల్ చదివితే ఆయనకి కొన్ని పదాలు కనిపించింది. ఆ పదాల్లో పదమైన రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నీతి అనే మాట కనపడతా ఉంటుంది. నీతి అన్న మాట గురించి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించిన తర్వాత ఆ యొక్క సమాజంలో జరిగే యొక్క మార్పులు లోపాలను ఆయన గుర్తించాడు. ఇంతకీ సమాజంలో లోపాలు ఏంటంటే తప్పులే జరిగినాయండి అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళో తెలుసా? పుట్టిన శిశువుకు కూడా బాప్తిసం ఇచ్చేయాలి. ఎందుకని? శిశువు చనిపోతే మన లోకం వెళ్ళాలి కాబట్టి. కానీ వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే పాపం చేస్తే పాపానికి ఒక పత్రిక ఉంది, దాన్ని పాప క్షమాపణ పత్రిక అన్నారు. ఆ పత్రిక అంటే మనకి పాస్టర్ గారు ఎలా ఉన్నారో అలాగే ఆర్సిఎం చర్చిలో కోప్పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర అది కొనేసుకుంటే మన పాపాలన్నీ దొరికిపోయినట్టే అనే భావజాలంలో వాళ్ళు బతికేవారు. అలా బతికిన కాలంలో వీడికి ఆలోచన వచ్చింది. ఏమని? పాప క్షమాపణ అనేది దేవుడి వల్లే తప్ప మనుషుల వల్ల కాదు. మనం పశ్చాత్తాప పడితేనే పాపాలు క్షమింపబడతాయి. కానీ ఒక
కొనేసుకుని, అంటే ఒక పత్రం కొనేసుకుని, ఇది నాకు ఉంది, నేను ఎన్నన్నా పాపాలు చేసేవచ్చు, పాపాలు చేసి దేవుడు ఖచ్చితంగా క్షమించేస్తాడు అన్న ఆలోచన తప్పు అని నిరూపించడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనలాంటి ఏంటంటే యవనస్తుల దశలోనే బాగా పోరాడడం జరిగింది. ఎవరండి? ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు. ఈయన చివరికి ఇదంతా తెలుసుకుని అసలు ఏంటి ఇలా జరుగుతుంది అంటే, మన సంస్కరణ తప్పులు ఇలా జరిగిపోతున్నాయి, దీన్ని సరి చేయాలి అన్న ఉద్దేశంతో 95 మత సూత్రాలు రాశారు. ఏంటంటే 95 మత సూత్రాలు. వాటిని మనం థీసిస్ అన్నాం. అసలు ఆ 95 థీసిస్ ఏముంది అన్న దాని గురించి 3 మాటలు చెప్పి ముందుకు తీసుకొని ఉంచేస్తారు. ఏంటి అంటే, ప్రతి మనిషి కూడా, ఆఖరికి మనం కూడా ఏమనుకుంటామంటే, కానుక పెట్టిలో ఏంటంటే కానుక పెట్టిలో డబ్బు పడగానే మనం నరకం నుండి పరలోకం వెళ్ళిపోతాం అన్న ఆలోచనతో ఉంటాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను చూడండి. ఆ యొక్క కానుక పెట్టిలో నాణ్యము లేదా డబ్బులు వేయగానే మనం ఏమనుకుంటామంటే, నా పాపాలన్నీ దేవుడికి ఇచ్చేశాడు కాబట్టి నేను నరకం నుండి పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాం. ఇదొకటి, ఇది తప్పు. 2, శిక్షణను తప్పించి రక్షణ దయచేయమని పోప్ దగ్గర పత్రం తీసుకోవాలి. ఈ పత్రం ద్వారా ఎవరో పరలోకానికి వెళ్ళరు. ఎవరి వల్ల వెళ్తారండి? దేవుడి వల్లే వెళ్తారు. ఇది 2. 3 ఏమన్నారంటే, మన యొక్క పాపాల నిమిత్తం మనం కనుక పశ్చాత్తాప పడితే ఎవరు క్షమిస్తారు పాపాలని? దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు పాపాన్ని క్షమించేశాడు అనుకోండి, క్షమించేశాడు. క్షమించేసిన తర్వాత మనం పత్రాలు కొనుక్కుంటే అవసరం అంటారా? అవసరం లేదు. ఎందుకని? దేవుడు అలాగే మన యొక్క పాపాన్ని తీర్చేశాడు. దీనివల్ల మనం పశ్చాత్తాప పడడం వల్ల ఈ థీసిస్ ఆయన ఇచ్చారు. అంటే మనం ఆలోచన అలా ఉంటుంది. కాబట్టి ఇదంతా 95 థీసిస్ చెప్పేది ఒకటే, ఏంటంటే దేవుడి యొద్దే అన్ని దొరుకుతాయి, దేవుడే మన కష్టాలు తీరుస్తాడు, దేవుడే మన పాపాన్ని చెప్పండి క్షమిస్తాడు. కానీ ఇదంతా కాదు అని ఈయన 95 థీసిస్ రాయడం జరిగింది. వీటిని మనం మత సూత్రాలు అన్నాము. అసలు మీకు ఒక డౌట్ రావాలి. ఏంటి ఆ డౌట్ అంటే, ఈ 95 సూత్రాలు ఎక్కడి నుంచి రాశాడంటే అని రావాలి. ఎవరికైనా వచ్చిందంటే వచ్చే ఉంటుంది, కానీ అలా చూస్తూ ఉంటాం. సరే, ఇది చూడండి సార్. ఈ 95 సూత్రాలు దేని ప్రామాణికంగా తీసుకుని రాశాడు అని అంటే, వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటి అంటే 5 సోలాస్ అన్నారు. ఏంటంటే 5 సోలాస్ అందరూ చెప్పండి. ఇది కొన్ని ఇంపార్టెంట్ పదాలు కాబట్టి చెప్పొచ్చు. 5 సోలాస్ అన్నారు. అసలు సోలా అనే పదానికి అర్థం చెప్పి ముందుకు తీసుకెళ్తారు. ఈ సోలా అనే పదం లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఎక్కడండి? లాటిన్ పదాల నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే కేవలం. ఏంటి? కేవలం లేదా మాత్రమే అని అర్థాలు ఉన్నాయి. ఏం కేవలం, ఏం మాత్రము అంటే 5 మాత్రమే, 5 మాత్రమే, 5 కారణాల వల్లే అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ 5 ఏంటండి అని అంటే, 1 సోలా స్క్రిప్చురా అన్నారు. ఏంటండి? సోలా అంటే మనం ఏమన్నాం? కేవలం అన్నాం. కేవలం. స్క్రిప్చురా అంటే లేఖనాలు అర్థం. ఏంటంటే లేఖనాలు. కేవలం లేఖనాల ద్వారానే మొదటి ఏంటంటే లేఖనాల ద్వారా. 2 సోలా ఫిడే అన్నారు. ఏంటంటే మళ్ళీ సోలా అంటే మనం ఏమనుకున్నాం? కేవలం. ఫిడే అంటే ఫెయిత్ అని అర్థం. ఫెయిత్ అంటే విశ్వాసం అని చెప్పుకున్నాం. కేవలం లేఖనము, కేవలం విశ్వాసం. 3 సోలా గ్రేషియా అన్నాం. సోలా అంటే కేవలం, గ్రేషియా అంటే గ్రేస్ అని అర్థం. గ్రేస్ అంటే కృప. కృప అంటే అమ్మాయి పేరు కాదు, దేవుని దయ అర్థం. ఇప్పుడు చూడండి, 3 చెప్పు. 1 కేవలం లేఖనము, కేవలం విశ్వాసము, కేవలం దేవుని కృప. 4 సోలస్ క్రిస్టస్ అన్నారు. సోలస్ అంటే కేవలం, క్రిస్టస్ అంటే క్రీస్తు. అంటే లేఖనాలు, విశ్వాసం, కృప కేవలం క్రీస్తు యొక్క అనుగ్రహమే అని 4 చెప్పారు. ఇంకా చివరిగా ఒకటి ఉంది, సూర్యుడియో గ్లోరియా అన్నారు. ఏంటంటే సూర్యుడియో గ్లోరియా అంటే కేవలం దేవునికే మహిమ. ఈ పదాలు అన్నప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ఈ పదాలు
ఎందుకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు పెట్టిన చాలా మంది స్టేటస్లో 5 సోలాస్ అనే పదాలు కనపడ్డాయి. దీని గురించి మనల్ని ఎవరు అడుగుతారు, ఏంటి ఆ 5 సోలాస్ అంటే మనం జవాబు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 5 సోలాస్ ఈ యొక్క దేవుని లేఖనాలు కేవలం విశ్వాసము, కేవలం కృప, కేవలం క్రీస్తు అనుగ్రహము, కేవలం దేవుడికే మహిమ. ఈ 5 ప్రామాణికంగా చేసుకుని ఈయన 95 పీసెస్ రాయడం జరిగింది. ఏంటంటే ఈ 95 పీసెస్ రాయడం జరిగింది. ఎందుకు రాశారు? అక్కడ సంఘంలో జరిగే తప్పులను సరిచేసి మరింత మంచిగా చేయడానికి రాశారు. ఎవరు? ఈ యొక్క లోదర్ గారు. ఈ లోదర్ గారు చాలా కఠినమైన బాధలు అనుభవించారు. ముగించుకుందాం. ఏంటి అంటే ఆయనకి ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో లేదా ఈ పోపుల్లో వాళ్ళు ఏం చేశారంటే పత్రిక చేశారు. ఏమని? ఒక జీవో పాస్ చేశారు. ఈ లోదర్ గారిని ఎవరైనా చంపేయచ్చారు. ఏమనంటే లోదర్ గారిని ఎవరైనా చంపేయచ్చని కూడా చెప్పారు. కానీ ఆయన దేవుడే నాకు తోడు అని ఈ యొక్క 5 సోలాస్, ఈ యొక్క కేవలం ఆ యేసు వల్ల నేను అన్నీ చేయగలను అన్న ఉద్దేశంతో లేదా సమాజంలో జరిగిన తప్పులను సరిచేయడానికి ఆయన మునుపుని ఏం చేశారంటే ఆయన ఎంతో కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇలా చేయడం జరిగింది. వాటిని అనుసరించే మనకి లోదర్ సంఘాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒక కొత్త డినామినేషన్ ఏర్పాటు చేయడానికి ఆయన ఆ యొక్క సంస్కరణ కరెక్ట్గా బిహేవ్ చేయలేదు. ఎందుకు చేశాడు? సరిచేయడానికే ఆయన చేశాడు. ఈ యొక్క లోదర్ సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, అలాగే బాప్టిస్ట్ అంటే బాప్టిజం లేదు అనే సంఘాలు కూడా 16వ శతాబ్దంలో కనిపిస్తూ ఉంటాయి. ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏం చేశాడు అంటే ఈయన చాలా కష్టపడ్డాడు. ఈ 95 పీసెస్ చేశాడు. ఇంతకీ ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అక్కడ ఒక చర్చ్ ఉందంటండి. ఆ చర్చ్ దగ్గరికి లోదర్ గారు అలాగే ఆయన యొక్క శిష్యుడు, అంటే ఈయన గురువు గారు కదా, శిష్యుడు కలిపి ఒక సుత్తు పట్టుకుని ఒక పేపర్ పట్టుకుని అందులో 95 పీసెస్ ఉంటే 4 మేకులు పట్టుకుని చర్చ్ దగ్గరికి వెళ్ళారంటే వెళ్ళి అందరూ చూస్తుండగానే చర్చికి ఏం చేశారు? మేకులు కొట్టి ఆ యొక్క 95 పీసెస్ని పెట్టారు. అంటే దాన్ని పెట్టిన కారణంగానే మనం ఈరోజు ఈ యొక్క మధుతరణ అనే పండుగను జరుపుకుంటున్నాం. అసలు ఇంకా గారు ఏం చేశారంటే ఆయన ఇంకా బాధపడిపోయి ఆయన ఒక కీర్తన కూడా రాశారు. కీర్తన అంటే ఏంటంటే ఒక సాంగ్, పాట కూడా రాశారు. ఇది మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఉంది. ఏంటి ఆ కీర్తన అంటే కీర్తన 37వ కీర్తన. ఇది కీర్తన గ్రంథంలో 46వ కీర్తన గ్రంథం ఉంది కదండి. 46 అధ్యాయాన్ని బేస్ చేసుకుని ఈయన పాట రాశారు. ఆ పాట పేరే మా కర్త గట్టి యుద్ధము అనే పాట రాశారు. ఇది మనకి లోదర్ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 37వ పాట, పేజ్ నెంబర్ 60లో కనపడుతూ ఉంటుంది. ఇదంతా గమనించాల్సిన మనం ఏం చేయాలి అంటే ఆయన ఏం చేశాడు? సమాజంలో సంఘంలో జరుగుతున్న తప్పులను సరిచేసి ఏం చేశాడు? మరింత రెట్టింపు మంచిగా వెళ్ళడానికి సరిచేశాడు. ఊహించేస్తాను. అసలు రీఫార్మేషన్ అంటే మళ్ళీ ఫామ్ చేయడం అంటే ఆల్రెడీ ఉన్నారంటే ఆయన ఏం చేశాడు? మళ్ళీ సరిదిద్దారు. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ముగింపులో మనము కూడా ఒక రీఫార్మ్ కరెక్ట్గానే ఉండాలి. అంటే రన్ టు రీఫార్మ్ అన్నది అంటే మనం కూడా సంస్కరణ వైపు పరుగు పెట్టేవారుగా ఉండాలి. సంస్కరణ వైపు ఎలా పరుగు పెట్టాలని అంటే సమాజంలో చాలా జరుగుతున్నాయి, వాటిని మనం సరిచేసి వాటిని మరింత మెరుగుపరచాలి. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఏంటి ఆ మెరుగుపరచడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక వస్తువు గమనించండి, ఒక వస్తువు నా దగ్గర ఉందనుకోండి, ఆ విలువ మీకు తెలుస్తుందో నాకు తెలుస్తుంది. గమనించండి. ఇప్పుడు ఈ మైక్ నా దగ్గర ఉంది, దీని విలువ నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీకు కూడా పాడాలి, చెప్పాలని ఉంటారు. అదే విధంగా బైబిల్ ఆ రోజుల్లో లేదు కాబట్టి ఆయన ఏమనుకున్నాడు? ఆ విలువ నేను బైబిల్ని ఎలాగైనా అందరి చేతిలో పెట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన ఆలోచన కలిగి దేవుని సాయంతో ఇదంతా చేశాడు. ఇదంతా చివరి విషయంగా నేను చెప్పేది ఏంటంటే మనందరం ఆ బైబిల్ ఏం చేస్తాము ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే బైబిల్ చేతితో పట్టుకోవచ్చు కదండి, చేయమని నిప్పు కాదు కదా, క్షమించండి మాట్లాడతాను.
కానీ ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరే పెట్టేస్తాం. ఆయన ఏమో ఎంతో కష్టపడ్డాడు, ఆ కష్టానంతా విఫలం చేసేస్తాం. ఆ కష్టాన్ని పక్కనకండి. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆరాధన జరిగినప్పుడు మనం ఏం చేస్తామండి, కింద పెట్టేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, అలా పని చూసుకుంటే అలా దాటుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది తొక్కేస్తారు కూడా. కానీ గమనించండి, అలా చేయకండి. ఎందుకని, ఆ బైబిల్ కోసం ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఎన్నో సంస్కరణకర్తలు కూడా వచ్చారు. అందులో ముఖ్యమైన వ్యక్తే మన మార్టిన్ లూథర్ గారు. కాబట్టి మనం కూడా ఈ రీఫార్మేషన్ 508వ రీఫార్మేషన్ మనం ఏం చేయాలి అని అంటే, మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని రీఫార్మ్ చేసుకోవాలి. అంటే సరిదిద్దుకోవాలి లోపాలంటే, లేదా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని రీఫార్మ్ సరిదిద్దుకుని దాన్ని యొక్క మెరుగుపరుచుకుని సమాజానికి ఉపయోగపడేటట్టు, అలాగే దేవునికి మహిమకరంగా ఉండేటట్లు ఉండడానికి మనం పాటుపడి ఎంతో పరుగు పెట్టాలి. అందుకే సంస్కరణ వైపే మన పరుగు అనే దాని మీద మన యొక్క ఆలోచన ఉండాలి. కాబట్టి ఇదంతా తెలుసుకున్న మనం ఏం చేయాలి, మనకు కూడా ఒక రీఫార్మేషన్ సృష్టించేవారుగా, రీఫార్మేషన్ వైపే పరుగు పెట్టేవారిగా ఉండాలని అట్టి కృప ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. మరొకసారి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బట్టి సిఆర్ గారు ప్రత్యేకంగా ఉన్నారు.